అన్న ఎందుకంటే చాలా పెద్ద ఇదైపోయింది ఇక్కడ మాది. అట్లా కాదన్న, నేనేమంటున్నా, మీ ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నాడు? దానం నాగేందర్ మా ఎమ్మెల్యే. మీ ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నాడు? ఇప్పుడైతే టీఆర్ఎస్ ఉండే కాంగ్రెస్లోకి వచ్చిండు. కాంగ్రెస్లోకి వచ్చిండా? అవును, కానీ రాలే అంటున్నారు కదా. వచ్చిండు. కాంగ్రెస్ మనిషి ఆయనే పక్కా. మీరు ఏ పార్టీ కోటేసిరా? బీఆర్ఎస్కి వేసిరా, కాంగ్రెస్కి వేసిరా? నేను ఫస్ట్ నుంచి కాంగ్రెస్ మరి. ఫస్ట్ నుంచి కాంగ్రెస్ అన్న. ఎట్లా మరి మంచిగా ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుండ మీ ఎమ్మెల్యే గారు? చేస్తుండు. ఎందుకు చేస్తున్నాడు? అన్ని మంచి పనులే చేస్తున్నాడు. పర్లే ఆయనది. మళ్ళా కూడా ఇప్పుడు ఎలక్షన్లు పెడతాంటారు కానీ పెట్టాడు ఆయన. ఇట్లనే ఉండిపోతాడు కాంగ్రెస్ పార్టీలో. అంటే ఉప ఎన్నికలు జరుగుతాయి అనుకుంటారా మీరు? ఇదే కావనుకుంటాం. మరి నాకు అంత ఇది లేదు, కావు. ఒకవేళ వస్తే ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ఆయన నిలబడితే కంపల్సరీ ఆయనే గెలుస్తాడు ఇక్కడ. అంతే. అంటే చాలా మంది మేము బీఆర్ఎస్ కోటేసినాం, ఆయనకి వేయలేదు, ఆయన పార్టీ మారి మమ్మల్ని మోసం చేసిండు అంటారు కానీ కొంతమంది అంటారు అట్లా. ఆయన ఎక్కడుంటే అందరు అక్కడనే ఉంటారు. అంతా ఈ ప్రజలంతా దానం నాగేందర్ మనసులు ఇక్కడ. అంటే ప్రజలను నమ్మి ఓటేస్తే మమ్మల్ని కాదని చెప్పేసి పార్టీ మారిండు. పార్టీ చూసి ఏరే ఇక్కడ ఆయన ముఖం చూసి వేస్తారు ఇక్కడ ఓట్లు. మళ్ళీ గెలిచే అవకాశం ఉంటుందా? కంపల్సరీ ఉంది ఆయనకు. ఓకే.